గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే టైము 5 అవుతుందన్నమాట. ఫ్లైట్ 7:45కి ఇప్పుడైతే స్టార్ట్ అవబోతున్నాము. ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసేసి మంచిగా అంతా పెట్టేసాము. ఇక క్యాబ్ అయితే బుక్ చేస్తున్నాడు మా ఆయన. ఇక నేనైతే ఇలా రెడీ అయ్యాను. సింపుల్గా ఫ్లైట్ జర్నీకి కంఫర్ట్గా ఉండే విధంగా డ్రెస్ అయితే వేసుకున్నాను. సింపుల్ టాప్ అండ్ జీన్స్ అండ్ మంచిగా ఇలా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే స్టార్ట్ అవబోతున్నాము. సో క్యాబ్ అయితే దగ్గరలో ఉంది అని చెప్పగానే ఇంకా లగేజ్ అంతా తీసుకొని వచ్చేసి అపార్ట్మెంట్లో కింద కూర్చొని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మా ఇంటి నుండి ఎయిర్పోర్ట్కి 20 మినిట్స్ అనమాట. క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ జర్నీస్ కోసం మాత్రమే వేస్తాను. సో అలాంటి టైంలో ఇలాంటి సన్ రైజెస్ చూడడం వర్తే కదా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సన్ రైజ్ చూడగానే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అసలు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ జర్నీకి ఎంతమంది రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సెక్యూరిటీ చెక్ పాయింట్కి అయితే వచ్చేసాము. బట్ లైన్ చూసి చాలా టెన్షన్ వేసింది. ఇక 1 అవరే ఉంది, సరిపోతుందో లేదో టైం గేట్ దగ్గరికి వెళ్ళడానికి అని అనుకున్నాము. బట్ ఫైనల్లీ మూవింగ్గానే ఉన్నింది లైన్స్ అయితే కనుక. తొందరగానే సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది తొందరగా అయిపోవడం వల్ల. బికాజ్ బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యలేదు, తినకుండా వచ్చేసాము. సో సెక్యూరిటీ చెక్ లేట్ అయితే బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది. ఇంకా గేట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. సో కొంచెం టైం దొరికింది, సమ్ 20 to 30 మినిట్స్. ఆ టైంలో డంకిన్లో కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. దాని తర్వాత ఒక కాఫీ తీసుకొని గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. గేట్ దగ్గరికి వచ్చేసి అలా కాఫీ తాగుతూ ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. మా జోన్ ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా కదా, బోస్టన్ నుంచి హవాయికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 20 అవర్స్ జర్నీ అనిపించింది నాకైతే. ఫస్ట్ మాకైతే ఫ్లైట్ బోస్టన్ నుంచి సియాటల్కి 6 అవర్స్ ఫ్లైట్. సియాటల్లో 3 అవర్స్ డిలే ఉంది. మళ్ళీ సియాటల్ టు హవాయ్ అంటే కోనాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట, అక్కడికి 6 అవర్స్ జర్నీ పడుతుంది. సో ఈ ఫ్లైట్ జర్నీ ఎలా అవుతుంది ఏంటి అనేది చూసేద్దాము. ఇంకా నాకైతే విండో సీట్ చూసారుగా. హస్బెండ్తో వెళ్తే బెనిఫిట్ ఏంటి అంటే కనుక విండో సీట్స్ అన్నీ మనకి. పాపం ఎప్పుడు తను తీసుకోడు, నాకే ఇచ్చేస్తాడు. ఇంకా అలా ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఇక ఇప్పుడైతే బోస్టన్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇలా విండోలో నుంచి కిందికి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో కదా, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత మాకైతే ఫ్లైట్లో స్నాక్స్గా ఒకటి చిప్స్ ప్యాకెట్, నేనైతే కోక్ తీసుకున్నాను. చాలానే ఉంటాయి బట్ మనకు నచ్చింది మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను ఒక యానిమేషన్ మూవీ మోనా 2 పెట్టుకొని చూస్తూ ఫ్లై అవుతున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం బోరింగ్గా కూడా అనిపిస్తుంది. 6 అవర్స్ ఫ్లైట్ జర్నీ ఒకే దగ్గర కూర్చోవాలి అంటే నాకైతే పిచ్చ బోర్ కొట్టింది అనమాట. అలా ఇంకా మా ఆయన్ని సతాయిస్తూ కూర్చున్నాను నేను కొద్దిసేపు మాట్లాడిస్తూ. ఇంకా దాని తర్వాత మేము సియాటల్కి వెళ్తున్నాం కాబట్టి మధ్యలో ఊటా టచ్ అయింది. అక్కడ మౌంటైన్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అవన్నీ మన హిమాలయాస్ లాగా మొత్తం మంచుతోటి ఉన్నాయన్నమాట. అసలు ఎంతసేపు ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ జర్నీ చేస్తే అంతవరకు మొత్తం మౌంటైన్సే ఉన్నాయి. ఇక అలా బోర్ కొడుతుంది కదా అని చెప్పి సడన్గా విండో ఓపెన్ చేస్తే ఇలా బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించింది నాకు. అలా కూర్చొని కాసేపు ఎంజాయ్ చేశాను. దాని తర్వాత సియాటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ 3 అవర్స్ లే ఓవర్ అయితే ఉంది. మేము ఈ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఏమేమి చేస్తాం అవన్నీ చూసేద్దామా మరి. చలో. ఫస్ట్ అయితే 6 అవర్స్ ఫ్లైట్ కదా, ఫుల్ ఆకలేసేస్తూ ఉంది. లంచ్ టైం అయింది. ఇంకా ఇక్కడైతే కుడోబా ఉంటే మెక్సికన్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని తిందామని వెళ్ళాము. ఇంకా చాలా తిరిగాం కానీ అవన్నీ తినేలాగా నాకు అనిపించలేదు. నేను పిక్కీ టైప్ అనమాట. ఫుడ్ కొంచెం అన్నీ నాకు నచ్చితేనే తినగలుగుతాను, లేకపోతే ఏదో ఒకటి ఆకలి అవుతుంది అని చెప్పి తినే టైప్ అయితే కాదు. సో ఇక్కడైతే మెక్సికన్ ఫుడ్లో కెసిడియా అంటే నాకు చాలా ఇష్టము. అదైతే మనకు తెలిసిన ఫుడ్ తినడం బెటర్ కదా అని చెప్పేసి మా ఆయనకు నచ్చిన ఫుడ్ వేరే ఆర్డర్ ఇచ్చుకున్నాడు. నాకు నచ్చిన ఫుడ్ నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా అన్నీ ఇలా పెట్టి ఉన్నారు. ముఖ్యంగా మెక్సికన్ ఫుడ్ ఏంటి అంటే మనకు కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది. మన ఫుడ్ లాగా రైస్ అవన్నీ ఉంటాయి. ఇక నేనైతే కెసిడియా చెప్పుకున్నాను, మా ఆయన అయితే టాకోస్ చెప్పుకున్నారు. ఇంకా అలా ఒక టేబుల్ చూసుకొని కూర్చొని తినేసాము. బట్ స్టిల్ ఇంకా 2 అవర్స్ టైం అయితే ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు ఎయిర్పోర్ట్లో. ఇంకా కొన్ని షాప్స్ ఉంటే అలా తిరిగి చూసి వద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. మా ఆయన మంచిగా ఒక దగ్గర కూర్చున్నాడు రిలాక్స్గా. నీకు నచ్చిన చోటుకి వెళ్ళేసి తిరిగేసి ఈ ప్లేస్కి వచ్చేసాయి అని చెప్పాడు. సో మనమైతే ఆగుతామా, ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇంట్రెస్ట్ కదా. సో నేనైతే అలా షాప్లోకి వెళ్ళిపోయాను.
ఇక్కడ ఒక షాప్‌లో అన్నీ యూనిక్‌గా ఉన్నాయన్నమాట. చాలా డెకరేషన్ ఐటెమ్స్ అండ్ సోప్స్ ప్రతీదీ చాలా డిఫరెంట్‌గా ఉంది. నేను అవన్నీ చూడ్డానికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 1 అవర్ ఈ షాప్‌లోనే తిరుగుతూ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నా. నా ఎయిర్‌పోర్ట్‌లో టైం అయితే ఇలా స్పెండ్ చేశాననమాట. ప్రతి ఒక్కటి డిఫరెంట్‌గానే ఉన్నింది. కానీ నేనైతే ఏం తీసుకోలేదు. జస్ట్ చూడ్డానికే ఎళ్ళాను. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో చాలా ప్రైజీగా ఉంటాయి తీసుకోవడానికి. ఇక్కడైతే చాలా డిఫరెంట్‌గా పెట్టారు. ప్రతిదీ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో డెకరేషన్ ఐటెమ్స్ అండ్ ఈ కార్స్ చూడగానే నాకు హన్విక్ గుర్తొచ్చాడు. ఇలాంటి కార్స్‌తో అయితే డింగ్ డింగ్ అని ఆడుకుంటూ ఉంటాడు హన్విక్ అయితే గనక. చిన్న పిల్లలకి కావాల్సిన బొమ్మలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి యూనిక్‌గా. కిచెన్ ఐటెమ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడైతే గనక చూడండి ఎంత బాగా పెట్టారో అసలు. ఇవన్నీ డెకరేషన్‌కే పనికొస్తాయి. చాలా యూనిక్‌గా కూడా ఉన్నాయన్నమాట. మీరు కూడా ఇలానే చేస్తారా? లే ఓవర్ ఉన్నప్పుడు లేకపోతే ఫ్లైట్ డిలే అయినప్పుడు వెళ్ళి షాప్స్‌లో తిరగడం అలవాటా? నేనైతే టైం దొరికిందంటే ఒక చోట కూర్చొని ఉండాలంటే బోర్ కొడతది. అట్లా ఇలా షాప్స్‌లో కొనకపోయినా జస్ట్ తిరగడం అంటే నాకు చాలా ఇష్టము. అసలు ఏం పెట్టారు? ఎలా ఉన్నాయి ప్రైజెస్? అసలు ఎలాంటి యూనిక్ ఐటెమ్స్ ఉంటాయి అని చెప్పేసి అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉన్నాను. అసలు ఇక్కడ చూడండి ఏంజెల్ ఇన్ మై హార్ట్ ప్రేయర్ బాక్స్ అని చెప్పి ఏవో పెట్టున్నారు అసల. అన్నీ చిన్న చిన్న ఐటెమ్సే అనమాట. అసలు చాలా క్యూట్‌గా అనిపించాయి. బట్ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చూడ్డానికి బాగుంది. అందరూ ఆ షాప్‌కే వచ్చి చూస్తున్నారనమాట ఐటెమ్స్ అన్నీ. నాకు తెలిసి ఎవరు కొనట్లేదు. అందరూ చూడ్డానికి వచ్చినట్లు అనిపించింది నాలాగానే. ఇలా లే ఓవర్ ఉన్నప్పుడు తిరగడం చాలా బాగా అనిపిస్తది. నాకైతే ఆ ఫ్లైట్‌లో కూర్చునే కంటే ఇలా కొత్త ప్లేస్‌ని ఎంజాయ్ చేయడం బాగా అనిపిస్తదనమాట. అలా 1 అవర్ అక్కడ ఆ షాప్‌లో టైమ్ స్పెండ్ చేశాను. ఇంక బయటకొచ్చేసి బయట ఏమేమి షాప్స్ ఉన్నాయి ఏంటి అని చూస్తూ ఉంటే ఇక్కడ ఒక కెఫే నచ్చింది నాకు. అసలు చాలా బాగా డెకరేషన్ చేసి పెట్టారనమాట. యూనిక్‌గా అసలు చాలా చాక్లెట్స్, కాఫీ, బేకరీ ఐటెమ్స్, పేస్ట్రీస్ అవన్నీ పెట్టారు. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఫ్లైట్ జర్నీ ఉంది. మళ్ళీ ఫ్లైట్ ఎక్కాక చాలా ఇబ్బందవుతదనమాట ఎక్కువ తినేస్తే. సో, లిమిటెడ్‌గా తినడం చాలా బెటర్ అనిపిస్తది ఫ్లైట్ జర్నీ ఉన్నప్పుడు. అలా తిరిగేసి కాసేపు ఉన్నాక మా ఆయన దగ్గరకొచ్చేసాను. ఇక్కడైతే ఒక విండో దగ్గర కూర్చొని ఫ్లైట్స్ చూస్తూ ఉన్నాడనమాట. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇక్కడ ఈ విండో దగ్గర నుంచి చూస్తే ఫ్లైట్స్ ఎళ్ళేవి, వచ్చేవి 2 కనిపిస్తా ఉన్నాయి. దాని తర్వాత మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. 3 అవర్స్ అయిపోయినాక కరెక్ట్ ఆన్ టైంకే స్టార్ట్ అయింది. వాళ్ళు డిలే ఏం చేయలేదు కాబట్టి హ్యాపీగా మేమైతే ఇప్పుడు కోనా ఎయిర్‌పోర్ట్‌కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడికైతే వచ్చేసాము. నిజం చెప్పాలంటే నాకు ఇప్పటి వరకు నేను ఫ్లైట్ జర్నీలు చేసిన దాంట్లో అన్నిటికంటే బెస్ట్ ఎయిర్‌పోర్ట్, నాకు నచ్చిన ఎయిర్‌పోర్ట్ ఏది అంటే గనక కోనా, హవాయిలో ఉండే కోనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనమాట. ఆ ఎయిర్‌పోర్ట్ ఎంత బాగా పెట్టారు అంటే గనక అసలు మన ఇండియాలో కేరళలో హౌసెస్ ఉంటాయి కదండీ! అలా పెట్టారు. ఇదంతా ఎయిర్‌పోర్టే. అసలు చూసి షాక్ అయ్యాను. ఎయిర్‌పోర్ట్ ఏంటి ఇలా ఉంది అనేసి. అసలు మేమైతే ఇప్పుడే ల్యాండ్ అయ్యామన్నమాట. అసలు ఈ ప్లేస్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ స్పెషల్‌గా నాకేం అనిపించాయంటే ఆల్మోస్ట్ నేను మల్లెపూలు స్మెల్ చూసి కూడా 3 ఇయర్స్ అవుతుంది. చూడండి ఇవన్నీ మల్లె చెట్లు. అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అసలు. అసలు ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. వెదర్ అసలు చాలా బాగా అనిపిస్తుంది రాగానే ప్లెజెంట్. మీకు ఎవరికైనా హవాయి వెళ్ళాలనే థాట్ ఉంటే కోనా ఎయిర్‌పోర్ట్ చూస్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది మాకైతే గనక. అండ్ హియర్ ఈస్ ద సర్ప్రైజ్. సో, ఫైనల్లీ సాన్విని అయితే మీట్ అయ్యాము. మీకు అర్థమై ఉంటుంది కదా మేము ఎవరితో ట్రావెల్ చేస్తున్నాము. సో, మేము 2 కపుల్స్‌గా ఈ ట్రిప్ అంతా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. అక్క వాళ్ళు, మేము. సో,
టోటల్ ట్రిప్ అయితే 7 days అండి. 2 days అయితే జర్నీకి పోతుంది. అక్క వాళ్ళు లాన్సింగ్ నుంచి, మేమైతే బాస్టన్. మాకు చాలా లాంగ్ జర్నీ. వాళ్ళకు ఒక 12 hours, మాకు ఒక 12 hours. ఆల్మోస్ట్ వన్ డే అయితే మనం ఫ్లైట్ జర్నీకి పక్కన పెట్టేయాలి. ఇంకా మిగతా 5 days అయితే మేము ఇక్కడ ఉన్న 2 islands కవర్ చేయబోతున్నాము. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ నుంచి మేము హోటల్ రూమ్కి అయితే రీచ్ అవ్వబోతున్నాము. ఈ ప్లేస్ అయితే కనుక హిలో అన్నమాట. అక్కడ నుంచి డెస్టినేషన్, సీనిక్ పాయింట్స్ అన్నీ చాలా దగ్గర ఉంటాయంట. 1 2 3 అది ఇవైతే జాయింట్ రూమ్ అనమాట. ఒక రూమ్ అయితే సింగిల్ బెడ్ ఇచ్చారు, ఇంకో రూమ్కి అయితే 2 beds ఇచ్చారనమాట. సో పక్క పక్కనే ఒక డోర్ మాత్రమే ఉంటుంది ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి. సో వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా నాకైతే బాగా నచ్చింది ఏంటి అంటే దీంట్లో బాల్కనీ, చెట్లు, ఆ సౌండ్స్ అనమాట. ఇది చాలా బాగా నచ్చింది. అసలు ఇండియాలో ఉన్నట్టు చెట్లు చూడండి ఎంత బాగుందో అసలు. వావ్, నాకైతే ఈ వ్యూ, బాల్కనీ అదంతా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి అసలు కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అండ్ ఇంత పెద్ద చెట్లు, అవన్నీ బనియన్ ట్రీస్, ఎంత బాగుందో అసలు. మేము ఈ ట్రిప్ కాస్కో ట్రావెల్స్ ద్వారా బుక్ చేసుకున్నామండి హవాయికి. మాకైతే మొత్తం ఫ్లైట్, హోటల్ రూమ్స్, నెక్స్ట్ కార్ రెంటల్స్ అంతా మొత్తం ఆ ప్యాకేజ్లో వచ్చేసాయి అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే కనుక మేము హవాయిలో ఎక్కడ తిరిగాము, ఏ ప్లేసెస్కి వెళ్ళాము అవన్నీ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye. Don't forget to subscribe Sawaji's Magical Moment.